రోగాలు. బీడీ తాగితే పొగ వస్తుంది కానీ పొగ తాగితే బీడీ తాగుతారు. మందు తాగితే లివర్ ఖరాబ్ అయిపోతుంది. బీడీ తాగితే జేబులు పోతాయి. ఏమి అప్పుడు డాక్టర్కు డబ్బు, ఒంటికి జబ్బు, ఇంటికి దుఃఖము. ఏమి అప్పుడు ఏమంటారు, దేవుడా యాడున్నావు, నాకేనా ఈ పేదవానికేనా ఈ జబ్బులు ఈ రోగాలు ఇన్ని లక్షలు కట్టి ఒక చెప్పేది అని అంటాం. ఎవరు చేసుకుని ఇదంతా మన స్వయాపరాధము. తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడు దేవుడు ఏమి బాగా తీశాడు. అటువంటి గొప్ప దేవుడు తల్లి గర్భంలో నుంచి వచ్చిన దేవుడు ఏమిటి చెడు పనులు చేయొద్దు, మంచిగా తినండి, మంచిగా ఈ ప్రకృతిలో ఉన్న 84 లక్షల జీవరాశులు మీ కొరకే. ఈ చల్లటి గాలి, ఈ నీరు, ఈ నింగి, ఈ నేల, ఈ నిప్పు అన్ని మీకోసం. మీ హృదయం నా కోసం. హృదయం ఎక్కడుంది? మందు చుట్టూ, సినిమాల చుట్టూ, గోవా చుట్టూ, గుట్కా చుట్టూ, మందు చుట్టూ ఇలా తిరిగి మనమే గబ్బు లేకపోతున్నాం. మన శరీరాలు నాశనం అయిపోతున్నాయి. రాజా ఖైదీ, గోవా, గుట్కా, తంబాకు ఇవన్నీ చెడు మన దేహాలన్నీ పాలు చేస్తున్నాయి. ఇవన్నీ ఇవి ఇచ్చిపెడితే ఎంత బాగుంటావు. మంచి పాలు తాగు, మంచి పెరుగు తిను, మంచి పువ్వు తిను, బాగుంటే ఎంత బాగుంటావు నువ్వు. ఇవన్నీ చెడు. ఇవి తాగడం వల్ల ఒకరిని చూసి ఒకరిని నాశనం అయిపోతుంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ఈ భూమి మీద వచ్చి ఆత్మయే జీవింపజేస్తున్నది, శరీరము కేవలం తీసుకున్నది. ఆత్మ ఉన్నంత వరకే మనిషి. ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరము భక్తులు కలిసిపోతుంది. దేవుడిచ్చిన ఆత్మ దేవుడు రాజ్యాన్ని వెళ్ళకుండా నరకానికి వెళ్ళిపోతుంది. అందుకే అంతే మరి బతికిస్తారు.